అందరికి నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచేసిండు. కానీ ఇప్పుడు తర్వాత జరిగే రాజకీయాలు ఏంటి? అసలు ఎందుకు బీఆర్ఎస్ ఓడిపోయింది? ప్రజల్లో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నా అది ఎందుకు ఓట్లుగా మలవలేదు? నిజంగానే దొంగ ఓట్లు పడ్డాయా? వేసిండ్రా? ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఎట్లా గెలిచింది అసలు కాంగ్రెస్ ఏం చేయకుండా అని. దీని మీద మనం మాట్లాడదాం. మనతోన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాశ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న ఏం చెప్తారు? అధికార పార్టీ ఉప ఎన్నిక గెలిచింది, ఏంది దాని మీద మీ స్టేట్మెంట్? చాలా ఉత్కంఠగా సాగింది ఎన్నిక. ఎందుకంటే 36 గంటల ముందు వరకు కూడా ప్రీపోల్ సర్వేలన్నీ కూడా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంది, 2% 3% ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే అందరు కూడా నమ్మిళ్ళు, నేను కూడా నమ్మాను. కొన్ని సర్వేలు అయితే 17% బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందన్నాయి, కొన్ని 11% అన్నాయి. కొద్దిగా హైప్ బాగా కనబడింది. అంటే పబ్లిక్ పల్స్ అనేది అందలేదు అప్పుడు ఇది ప్రీపోల్లో. ఈ సర్వే సంస్థలు కూడా దాదాపుగా అన్నీ విఫలమైనాయని చెప్పొచ్చు. అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి స్కిల్స్ మీద, ఆయన పద్ధతుల మీద అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒకటి రెండు ఛానళ్ళు మాత్రం, 1-2 సర్వే సంస్థలు మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పింది. అంటే బహుశా వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్డ్లో కనబడలేదు. రేవంత్ రెడ్డి కూడా 2 డేస్ ముందు ప్రెస్ మీట్ పెట్టి, నేను అప్పుడు కూడా చెప్పినా మీరు నమ్మలేదు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పాను, మీడియా నమ్మలేదు, ఎవరు నమ్మలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా ఖచ్చితంగా మేమే గెలుస్తాం, నవీన్ యాదవ్ గెలుస్తాడు అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే తర్వాత చూస్తే రిజల్ట్ అంతా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే వచ్చింది. ఇక్కడ ప్రజల మనోభావాలకు ఎటువంటి ఆస్కారం లేకుండా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు కొంతమందితో నేను ఇంటలెక్చువల్స్ అనొచ్చు, విద్యావంతులు అనొచ్చు, పెద్ద పెద్ద హోదాలలో రిటైర్ అయిన వాళ్ళు అనొచ్చు, వాళ్ళతోనే మాట్లాడినా. వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ లాగా డెవలప్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదు, ఏ హామీలు కూడా వీళ్ళు నిలబెట్టుకోలేరు, కానీ 3 ఏళ్ళు ఇంకా వాళ్ళే ఉంటారు కదా, వచ్చి బెదిరిస్తున్నారు. అంటే కేసీఆర్ను ఏమనకుండానే వాళ్ళు ఏమంటున్నారంటే సీఎం లాంటోడు కూడా మీరు టీఆర్ఎస్ కోటేస్తే, బీఆర్ఎస్ కోటేస్తే సన్న బియ్యం ఉండవు, రద్దు అవుతాయి, బంద్ అవుతాయి. తర్వాత ఇంకా కొన్ని మాట్లాడినాడు ఆయన, బెదిరింపులు. కిందన కార్యకర్తలు రెచ్చిపోయి ఒక్కొక్క అపార్ట్మెంట్ పోయి నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు బంద్ అవుతుంది వాళ్ళకు మీరు ఓటేసిందంటే. దీనివల్ల ఏమైందంటే బీఆర్ఎస్కి వేయాలనుకున్న వాళ్ళు ఇళ్ళల్లో ఉండిపోయారు. ఇంకొంతమందికి సరే ఎలక్షన్లు అన్నప్పుడు చీరలు ఇస్తారు, గ్రైండర్లు ఇస్తారు, మిక్సీలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. తీసుకున్న వాళ్ళల్లో చాలామంది కేసీఆర్ అంటే, ఆయన పథకాలంటే పొందిన వాళ్ళు, లబ్ధిదారులు, అభిమానం ఉన్నవాళ్ళు, వాళ్ళు అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు, ఓటింగ్కి రాలే. ఓటింగ్కి రాలే. ఇక్కడ ఏమైందంటే బీఆర్ఎస్ కొంత క్యాండిడేట్లకు కంపేర్ చేసినప్పుడు 60% మొగ్గు నవీన్కుంటే 40% సునీతకు ఉంది. ఎందుకంటే సునీత ప్రజల్లోకి రాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఆమె కాంటాక్ట్స్ లేవు. గోపీనాథ్కు ఉండే కానీ సునీతకు లేవు. లేకపోయేసరికి ఏమైంది, క్యాండిడేట్ కొత్త అయింది, క్యాండిడేట్ మహిళ అయింది, క్యాండిడేట్ అగ్రెసివ్గా లేదు. రేపు మరి మనం ఎవరి దగ్గర పోయి చెప్పుకుంటాం? విష్ణు అన్నాడు నేనుంటాను, అక్కతో నేనుంటానని చెప్పిండు. కేటీఆర్ అన్నాడు నేనుంటా అన్నాడు. హరీష్ రావు అన్నాడు. కానీ అక్కడ ఎట్లుంటుందంటే వీళ్ళు అంతటా ఉంటారు. నవీన్ అయితే ఇక్కడనే ఉంటాడు. కాబట్టి ఆ క్యాండిడేట్ అనేది వాళ్ళకి ప్లస్ అయింది. రెండవది ఆ గవర్నమెంట్లో ఉండడం ప్లస్ అయింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేదాకా బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. అంటే లాస్ట్ 2 days మీరు అన్న పోల్ 36 గంటలు కదా. ఎవరన్నా షార్ట్ ఫిలిం తీస్తే బాగుంటుంది 36 గంటల మీద, 3 రోజుల మీద 36 గంటలు. 36 గంటలు అంటే ఏం చేయొచ్చు 36 గంటల్లో? అంటే ఒక 25,000 మైనస్ ఉన్న దగ్గర నుంచి 25,000 ప్లస్కు తీసుకురావచ్చు అనేది 36 గంటలు చేసిన కథ. అయితే అది ఏ పొలిటికల్ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా పోటీ చేస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హుజురాబాద్లో ఎక్కడైనా చేసిన పోల్ మేనేజ్మెంట్, నేనేమంటున్నా అధికార పార్టీకి పోల్ మేనేజ్మెంట్ అనేది కొద్దిగా ఎక్కువ అనుకూలిస్తుంది. ఎవ్వరు ఇప్పుడు సపోజ్ బీజేపీ ఇంకా ఒక అడుగు ముందుకెళ్ళి అసలు ఓటర్ సంఖ్య కంటే పోలింగ్ బూత్లో పడ్డ ఓట్లు ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
బీహార్లో జరిగింది అదే. కొన్ని పోలింగ్ బూతులలో ఇప్పుడు ఓట్లు 1091 ఉంటాయి, ఆడ 1150 ఓట్లు పోలవుతాయి. అదే అర్థమైంది. అంటే ఏపీలో కూడా జరిగింది అనేది ఉంది కదా. అంటే కాలం గడుస్తున్న కొద్ది, ఇప్పుడు ఉదాహరణ శివారెడ్డి, మీ తండ్రి కంటే నువ్వు యాక్టివ్, నీకంటే మీ పిల్లోడు యాక్టివ్, వాడికంటే వాని కొడుకు ఇంకా యాక్టివ్ ఉంటాడు. ఎందుకంటే తెలివి మీరుతుంది, తెలివి పెరుగుతుంది. కాబట్టి ఎన్నడూ 118, 138 ఏళ్ళ కింద పుట్టిన, 139, 140 ఏళ్ళ కింద పుట్టిన కాంగ్రెస్ కంటే తర్వాత వచ్చిన పార్టీలు చాలా తెలివి మీరినాయి. జాతీయ పార్టీలలో బీజేపీ వాళ్ళ టాప్లో ఉంటుంది పోల్ మేనేజ్మెంట్లో. బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ తర్వాత ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. అంటే అట్లా చూసినప్పుడు ఇక పబ్లిక్ పల్స్ దొరకది, ప్రీ పోల్ సర్వేలు వేస్ట్ అవుతాయి, ఓన్లీ ఎగ్జిట్ పోల్సే నిజమవుతాయి. ఎందుకు ఫెయిల్ అయింది పోల్ మేనేజ్మెంట్లో వీళ్ళు? ఒక హైప్ క్రియేట్ అయింది, గెలుస్తున్నారు ఒకటి ఫస్ట్ రీజన్ అది. అంటే నాయకత్వంలో సరే కేటీఆర్ కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం అనేది కనబడుతూ ఉంది. హరీష్ రావు గ్రౌండ్లో లేడు, ఇది ఫస్ట్ పాయింట్. అంటే సబ్జెక్టివ్గా తీసుకుంటే, పార్టీ పరంగా తీసుకుంటే. సెకండ్ ఏంటంటే ఈ బూతులలో క్యాడరు చాలా బలహీనంగా ఉంది. వాస్తవంగా క్యాండిడేట్ను డిక్లేర్ చేసినాడేమో కాంగ్రెస్కు లీడర్షిప్ లేదు, సునీతను డిక్లేర్ చేసినాడు లీడర్షిప్ లేదు కాంగ్రెస్కి. బట్ ఎప్పుడైతే సునీతను డిక్లేర్ చేశారో అప్పటి వరకు ఉన్న చాలామంది, అంతకుముందే కార్పొరేటర్లు పోయారు. ఈ బోరబండలో స్టూడెంట్ టీఆర్ఎస్వి నుంచి టీఆర్ఎస్ని అడ్డుపెట్టుకొని ఉద్యమకాలం అంతా టీఆర్ఎస్తో ఉన్న బాబా షఫీవుద్దీన్ డిప్యూటీ మేయర్ కూడా కేసీఆర్ గారు ఆయన చేశారు. అవును, ఎంత లాయల్గా ఉండేటోడు అంటే రామభక్త హనుమాన్ లాగా ఉండేది కేసీఆర్ గారు. వాళ్ళు ఎప్పుడో పోయినారు కదా. నేను అనేది ఏంటంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. జూబ్లీ హిల్స్లో బలహీన పడడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎప్పుడైతే గోపీనాథ్ చనిపోయాడో చాలామంది క్యాడర్ టర్న్ అయ్యారు. ఇక ఉన్న వాళ్ళు ఏంటంటే థర్డ్ గ్రేడ్ లీడర్షిప్ అది. ఆ థర్డ్ గ్రేడ్ లీడర్షిప్లో పైనుంచి లీడర్స్ వచ్చారు. కొంతమంది ఇప్పుడు మనకు తెలంగాణ మొత్తం నుంచి లీడర్షిప్ వచ్చింది. ఇక్కడ చాలా ముందు నుంచి వచ్చారు. మంత్రులు ఏం చేయాలంటే ఒక ఇంట్లో కూర్చొని, ఒక హోటల్లో కూర్చొని క్రీముని పిలిపించి వాళ్ళ ముందర కూర్చోబెట్టి వాళ్ళతో మోటివేట్ చేయించాలి. ఈ గల్లీలో ఇంటింటికి తిరగడం అంటే ఎలక్షన్ లాస్ట్ డేస్లో తిరగవచ్చు, ఒకసారి 2 సార్లు తిరగాలి. కానీ ఇక రోజంతా దాన్ని పట్టుకొని ఉండి ఇంటింటికి మాజీ మంత్రులు పోవడం, ఇంటింటికి మాజీ ఎమ్మెల్యేలు పోవడం అనేది కరెక్ట్ కాదు. లోకల్ లీడర్షిపే తిరగాలి ఇంటింటికి. వీళ్ళు ఏంటంటే సూపర్వైజ్ చేయాలి, మంచిగా జరుగుతుందా చూసుకోవాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి. కోడి గద పిల్లల్ని దగ్గర పెట్టుకున్నట్టుగా వాళ్ళు అమ్ముడు పోకుండా చూసుకోవాలి. లాస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఎట్లా అంటే మిగిలిన ఓట్లన్నీ వాళ్ళు గుద్దేసిండ్రు పోలీసులు. కొంత అన్ని కాకపోయినా కొన్ని, ఒక్కొక్కరు 5, 10 వేసిండ్రు. ఎందుకు పోలీసు వాళ్ళకి ఏం అవసరం అంటే నేను విన్నది చెప్తున్నా. ఏంటంటే కొన్ని బూతులలో అన్ని దిక్కులో జరిగిందని నేను అన్నా. కొంతమంది అంటే ఎట్లుంటారంటే చాలా తెలివిగా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే సెక్షన్నే పోలింగ్ ఆఫీసర్స్గా పెట్టారు. చాలా ముందు నుంచి జరిగింది ప్లానింగ్, దాదాపు 4 months ముందు నుంచి జరిగింది. ఈసీ కోఆపరేట్ చేసింది, దాంతో పోలింగ్ స్టాఫ్ కొంత అనుకూలంగా ఉండే స్టాఫ్ వచ్చింది. బూత్లో ఉన్న మిగతా వాళ్ళకు డబ్బులు ఇచ్చో లేకుంటే బెదిరిచ్చో ఏదో ఒక రకంగా లొంగదీసిన అనేది ప్రచారం అయింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు సహకరిస్తుంది? ఇప్పుడు మామూలుగా బీజేపీ కేంద్రంలో ఉంది, సహకరిస్తే బీజేపీకి అనుకుందాం, కాంగ్రెస్కి ఎలా సహకరించింది? ఇక్కడన్నది ఏ ప్రభుత్వం? కాంబో ప్రభుత్వమా? ఇక్కడన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నవాడు చంద్రబాబు మనిషి. చంద్రబాబుకు బీజేపీ ఉన్న సంబంధం అందరికీ తెలిసిందే. నిన్న కూడా చూసిన ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అంటే మీటింగ్లలో ఉండడం, మాట్లాడుకోవడం వేరు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాలు అర్థం కావాలంటే ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రికార్డ్ ప్రకారమే ఇతను చంద్రబాబు ఆదేశాలను శిరస వహించే ముఖ్యమంత్రి. అది అర్థం చేసుకోకపోతే మేడిగడ్డ అర్థం కాదు, కాళేశ్వరం అర్థం కాదు, గోదావరి పరుగులు అర్థం కావు, డెల్టాకు పాలమూరు ఎందుకు పెండింగ్ ఉన్నదో అర్థం కాదు. ఇక్కడ ఈ దొంగోట్ల ప్రభావం ఎంత? దొంగోట్లు బాగా వేయించారు జనాలు. అంటే వాళ్ళు ఏం చేశారంటే వాటిని కొన్నేమో దొంగోట్లు, అంటే కొన్నేమో చాలా తెలివిగా 3-4 నెలల నుంచి క్రియేట్ చేసిన ఓట్లు. అవి దొంగోట్లు ఎట్లయితే ఇక్కడ లేని వాళ్ళు ఊరు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ అడ్రస్ క్రియేట్ చేసి
వాళ్ళ ఫోటోతోని వాళ్ళే పోయి ఓట్లు ఎత్తారు. అది లీగల్ అది దాని ఎట్లా టెక్నికల్గా లీగల్. టెక్నికల్గా లీగల్. బట్ జూబ్లీ సెలక్షన్ కోసమే వాళ్ళు ఓటు మార్చుకున్నారు ఇక్కడికి. చాలా ప్రీప్లాన్ అది. ఒక మనిషి చనిపోయిందంటే ఇప్పుడు ఇది ఉంది ఏది ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుంది అనేది తూర్పున సూర్యుడు ఉదయిస్తాడన్నది ఎంత నిజమో అంత నిజం. అవును. అంటే ఇప్పటికే వాళ్ళు ఎంతోమంది చేర్పించి ఉంటారు. ఇప్పటికే డేట్ ఉంటుంది కదా, ఉంటుంది ఎన్రోల్మెంట్కి ఓటర్ లిస్ట్లో, అప్పటిదాకా చేర్పిస్తూనే ఉంటారు. నువ్వు ఎన్ని కంప్లైంట్లు ఉపయోగం లేదు, మేము వెరిఫై చేసి దానివల్ల ఇవి ప్రజాభిప్రాయం ఎడికెళ్ళి వస్తుంది, అన్ని దొంగ అభిప్రాయాలు వస్తాయి కదా. అందుకే పల్స్ అందలేదు సర్వేలకు. ఈ బీజేపీ పాత్ర ఏంది దీనిలో? బీజేపీ మొత్తం అంటే వాళ్ళ ప్రచారం అంతా డల్గా నడిచింది. అంటే వాస్తవంగా వాళ్ళు ఏంటంటే ఇన్వాల్వ్ కావాలనుకోలేదు. ఎందుకంటే పైన ఉన్న సంబంధాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈసీ మోడీ ఆదేశాలు లేకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందా? కాబట్టి పైననేమో అనుకూలంగా సంబంధాలు ఉన్నాయి. అంటే వాళ్ళ మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, నెక్స్ట్ కాంగ్రెస్ ఉండదు, మేమే ఉంటాం, మాకున్న బీఆర్ఎస్కే పడుతుంది అని అనుకుంటున్నారు. కానీ అటువంటి అప్పుడు ఏం చేయాలి, బలహీనపరచాలి బీఆర్ఎస్లో. బలహీనపరచాలనుకుంటే వాళ్ళని గెలవకుండా ఆపాలి. దానికోసం వీళ్ళు రేవంత్ రెడ్డి మీద ప్రేమ కాదు, కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు లో ప్రొఫైల్లో ఉంటారు, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్టెబిలైజేషన్కి వచ్చినట్టేనా? జూబ్లీస్ గెలిచింది కాబట్టి ఇంకా స్టెబిలైజేషన్ అంటే వాళ్ళ గవర్నమెంట్ పడిపోదని నా ఉద్దేశం కాదు. ఒక ప్రజాస్వామికవాదిగా ఉంటుంది వాళ్ళ గవర్నమెంట్. పడగొట్టాలంటే ఎంతసేపు, 2 రోజులు చాలు. కేసీఆర్ గారు కనుక తన పట్టుదలను వదులుకుంటే 2 డేస్లో పడగొట్టవచ్చు ఈ గవర్నమెంట్. బీజేపీ కేసీఆర్ సహకరించదు. అంటే నేనేమంటున్నా, ఆయన పట్టుదలను వదులుకుంటే అన్న నేను రాజకీయాలలో వదులుకొని బీజేపీతో పోవచ్చు, కాంగ్రెస్లో పై వాళ్ళతో మాట్లాడుకొని ఈయన దించేసి ఇంకోని ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. వీళ్ళకున్న స్ట్రెంత్ ఉన్నది కదా, 26-27 మంది ఉన్నారు కదా, చేయరాదా? ఇప్పుడు మీరు కేసీఆర్ జిద్దు వదిలేస్తే అన్నారు, కానీ రాజకీయాలు ఎలా కనిపిస్తున్నాయి? కేసీఆర్ వన్ సైడ్, మిగతాలో ఉందో సైడ్, ఇంక్లూడింగ్ కవిత, అందరు వన్ సైడ్, ఇటు సైడ్ కనిపిస్తున్నారు. బీజేపీ, ఎంఐఎం అంటే అవకాశం. నాకు తెలిసినంత వరకు కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ రావుకైనా కొంత వాల్యూస్ను కాపాడాలనే తపన ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యమం నుంచి ఎదిగిన వాళ్ళు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి డెవలప్ అయినా, టీడీపీలో ఎదిగినా కూడా ఎంతో కొంత ప్రజల పట్ల ప్రేమ, ఈ ఉద్యమము, ఆకాంక్షలు, కొంత వాల్యూ మెయింటైన్ చేయాలని ఉంటుంది వాళ్ళకు. మరీ అంత వ్యతిరేకులు అనుకున్నంత కాదు అది. కానీ ఇక కాంగ్రెస్లో అట్లాంటి రేవంత్ రెడ్డికి ఏం లేవు అని బై హుక్ ఆర్ క్రూక్ నేను గెలవాలంతే. ఆ మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, బుల్లెట్ దిగిందా అనేది ఇంపార్టెంట్, ఎప్పుడు వచ్చావు అన్నది కాదు. ఈ మధ్య ఇది ఆయన డైలాగ్ అది. ఈ మధ్య కవిత మీద బీఆర్ఎస్ లీడర్లు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇప్పటిదాకా పెట్టలేదు, నిన్న మొన్న పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఉన్నాడు కవిత వెనుక అని. నేను ఇంకో మాట్లాడట, రేవంత్ రెడ్డి స్ట్రాటజీస్కి పరాకాష్ట ఏంటంటే కేసీఆర్ ఇంట్లో కూడా చిచ్చు రగిలించడం. ఇక అది ఆయన స్ట్రాటజీస్లో పరాకాష్ట అది. అందుకే ఆయన ప్లానే ఇదంతా. ఆయన స్ట్రాటజీస్ మనం అర్థం చేసుకోవాలంటే ఆయన లెవెల్లోనే మనం ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తేనే కవిత అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి అర్థమవుతుంది. అంటే చిల్లరగా ఆలోచించాలి, అంటే నేను పద్ధతిలో ఆలోచించద్దు. నేను అదే ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట. మైండ్ గేమ్ ఎట్లా ఆడుతాడంటే, ఒక మహానుభావుడు, ఒక యోధుడు యుద్ధానికి వస్తున్నాడు అనుకో, ఫిజికల్గా గెలవలేము. అందుకని ఏం చేయాలి, మెంటల్గా చికాకు చేయాలి. ఆ డిస్టర్బెన్స్ ఇది. ఆమె ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా బీఆర్ఎస్లో అట్లయింది ఇట్లయిందని ఎక్కడ పోతే అక్కడ వాళ్ళ వీళ్ళని మాట్లాడుతుంది? అంటే ఆమె ట్రాన్సిషన్లో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ఎట్లయితే ట్రాన్సిషన్లో ఉందో, కవిత నాన్న వద్ద ఫస్ట్ కవిత ఎన్ని మాట్లాడినా కూడా బీఆర్ఎస్ నాయకత్వం మౌనంగా ఉంది. అవును. సెకండ్, మౌనం వదిలిపెట్టి హుందాగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంకా 4 రోజులు అయితే బూతులు తిట్టే స్థాయికి వస్తారు. ఆమె కూడా అదే స్థాయిలో మా నాన్న మంచోడు కేసీఆర్ కూడా చెప్పేది. ఫస్ట్ నాన్నని బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాన్న ఆరోగ్యం ముఖ్యం, నాన్న పార్టీ ముఖ్యం అన్న కాడ నుంచి ఎక్కడి వరకు వచ్చింది. అప్పుడు హరీష్ రావుని తిట్టింది, తర్వాత కేటీఆర్ని తిట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ని తిట్టడం మొదలుపెట్టింది. అంటే పరోక్షంగా. నెక్స్ట్ ఏమవుతుంది, ఆమె ఒక పార్టీ ప్రకటిస్తుంది. అప్పుడు బాహాబాహిగా మంచిదే, ఆమె పార్టీ పెట్టుకొనియండి.
పార్టీ ఎవరైనా పెట్టుకోవాలి. పెట్టవచ్చు పార్టీ, ఆ? ఎవరైనా పెట్టవచ్చు కదా. పెట్టాలి. అయితే ఈ పరిస్థితుల్లో కవిత కంపల్సరీ పెట్టాల్సిందే, పార్టీ పెట్టాలి ఆమె. ఎందుకంటే ఆమె ఆమె చాలా ఉన్నత పదవులను ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ పార్టీ పెడితే ఆమెకు తెలుస్తుంది పదవులు అనేవి వంశపారంపర్యంగా వస్తాయా, ప్రజల్లో కష్టపడితే వస్తాయా అనేది ఆమెకు తెలుస్తుంది. ఎంత ఉంటుంది ఆమె ఎఫెక్ట్? ఎవరో వీడియో రిలీజ్ చేసిండ్రు రవిప్రకాష్, 30 నియోజకవర్గాల్లో అభ్యర్థిని పెట్టబోతుంది, మొత్తం తీవ్రంగా ఎఫెక్ట్ ఉంటుంది అది అని. లేదు, ఆమె 30 పెట్టి మిగతా దాంట్లో కాంగ్రెస్తో అలయన్స్ అవుతుందా లేకుంటే ఇంకో పార్టీతో అవుతుందా మనకు తెలియదు. బట్ నేను అనుకుంటా 30 ఎందుకు పెడుతుంది ఆమె? ఆమె 119లో పెడుతుంది. ఆమె తక్కువ వ్యక్తి, ఆమె దగ్గర డబ్బు లేదా, ఆమె దగ్గర పలుకుబడి లేదా? గవర్నమెంట్ నేనేం చేయలేదు అసలు, నన్ను ఒక పెన్ను కూడా తీసుకొని సంతకం కూడా పెట్టలేదు. ఎవరైనా అట్లే చెప్తారు కదా, అఫీషియల్గా ఉండవు, అఫీషియల్గా ఉండవు. నేనేం కావాలని కూడా ఎంతసేపు అట్లా మొబిలైజ్ చేసుకోగలుగుతుంది ఆమె? ఆమె ఎలక్షన్ పిటిషన్ ఎన్ని కోట్లు ఉన్నాయో అదైతే బహిరంగమే కదా. అవును, డబ్బులు లేవని ఎట్లా అంటే ఆమె అగ్రెసివ్గా పోతుంది, మెల్లమెల్లగా అందరినీ టార్గెట్ చేసింది. ఇప్పుడైతే రేపు ఎలక్షన్ అయిన తర్వాత కంప్లీట్గా యాంటీ పార్టీ అంటే టీఆర్ఎస్కి యాంటీ పార్టీస్లలో ఒక పార్టీ అవుతుంది. కాంగ్రెస్ తర్వాత సెకండ్ పార్టీ అవుతుంది, లేదా బీజేపీ తర్వాత థర్డ్ పార్టీ అవుతుంది. ఈ రాజకీయ నాయకుల ఇళ్లలో ఏం జరుగుతుంది ప్రకాష్ అన్న? మీరు ఫైనల్ క్వశ్చన్, ఆడ లాలూ ప్రసాద్ బిడ్డ రోహిణి ఆచార్య బయటకు వచ్చేసింది, వైఎస్ షర్మిల, ఇప్పుడు కవిత, ఏంటి అసలు పొలిటికల్ ప్రాంతీయ పార్టీలు నడపాలనుకున్న వాళ్ళు తమిళనాడు పోయి ఒక 15 రోజులు స్టాలిన్తో శిక్షణ తీసుకుంటే వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది. కనిమూల్ని సైలెంట్ అనేది అట్లా కదా, అదే ఎగ్జాంపుల్. అది వాళ్ళ సిద్ధాంతాన్ని, వాళ్ళ భావజాలాన్ని పెంచుకుంటేనే, వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు సాధించుకుంటేనే వాళ్ళు కుటుంబ పార్టీగా తాత నుంచి మనవడి వరకు ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అక్కడ. అంటే ప్రాంతీయ పార్టీ నడపాలనుకుంటే అట్లా నడిపితే నడుస్తుంది. నెక్స్ట్ చంద్రబాబు, ఆయన కూడా ఆ విషయంలో అందరినీ సైలెంట్ చేస్తూ పార్టీని పకడ్బందీగా నడుపుకుంటూ పోతున్నాడు. కవిత విషయంలో కూడా ఏంటంటే ఆమె సలహాలు వినదు, బట్ ఆమె పెట్టుకోవాలనుకున్నది కుటుంబంతో తగాదా, రాజకీయాలలో ఉన్నత స్థానాలకు ఎగరాలనుకుంటున్నది. పోనీయండి, మంచిదే. కానీ ఒకసారి కుటుంబాన్ని వదిలిపెట్టినాక, ఈ పార్టీని వదిలిపెట్టినాక, లేకపోతే పార్టీ వద్దనుకున్నాక జనరల్ విమర్శలు చేసుకుంటూ పోవచ్చు, కానీ కావాలని ముళ్ళుగడ్డతో పొడిచినట్టు పొడిస్తే వీళ్ళు ఎందుకు ఊపుకుంటారు? అదే స్థాయిలో మళ్ళీ కౌంటర్స్ వస్తాయి, అప్పుడు ఇంకా వాల్యూ పోతుంది. ఏం లాభం? వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ఓటమిలో అత్యంత టాప్ 2 రీజన్సో 3 రీజన్సో పెట్టుకుంటే ఈమె మీద వచ్చిన ఆరోపణ కూడా ప్రధానమైన ఎలక్షన్స్. దానికి తగ్గట్టుగానే ఆమె బిల్డింగు, ఆమె హంగామా ఇవన్నీ కనబడతాయి కదా. బీఆర్ఎస్ పతనానికి ఇవన్నీ కారణం కదా. నేను ఆమె మంచిగా చెప్తున్నా, ఏది పోయినా తిరిగి సాధించుకోవచ్చు, బట్ క్యారెక్టర్ పోతే సంపాదించలేము. క్యారెక్టర్ అసాసినేషన్ జరగకూడదు. తండ్రికి వ్యతిరేకంగా, అన్నకు వ్యతిరేకంగా, బావకు వ్యతిరేకంగా ఎవరి కోసం నీ పోరాటం? పదవుల కోసం పోదలుచుకుంటే ఈ కుటుంబాన్ని టచ్ చేయకు, రాజకీయ విమర్శలు చేయి, నిర్మాణాత్మక విమర్శలు చేయి. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదా? మొన్న రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కేసీఆర్ ఆరోగ్యం కూడా ఆరోగ్యం కూడా బాగాలేదంట. ఆరోగ్యము తిరగలేనంత బాగా లేదని నేను అనుకోను, మీడియా ముందుకు రానంత బాగాలేదని నేను అనుకోను. కానీ మొన్న వచ్చింది హరీష్ రావు. కానీ ఏంటంటే అంతకుముందు ఉన్నంత నడవడం కానీ ఇట్లాంటివి ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆయనకు స్లోగా నడుస్తాడు. అదేవిధంగా ఆయనకు కొంత ఆ ఏజ్లో వచ్చే సమస్యలు ఉంటాయి కదా, డయాబెటిక్ కావచ్చు, ఇట్లాంటివి. అంతకుమించి ఏం లేదు. ఆయన మౌనం అనేది ఒక స్ట్రాటజీ, అదొక వ్యూహాత్మక మౌనమే తప్ప వేరే కాదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సమౌజ్జి కాదు కేసీఆర్కి. లాస్ట్ క్వశ్చన్, రాజకీయాల మీద ఎట్లాంటి ఎఫెక్ట్ ఉంది? ఇప్పుడు జూబ్లీహిల్స్ గెలిచిండ్రు, ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జనాల అభిప్రాయము లేకపోతే ఇంకా మారిపోయింది, రేవంత్ రెడ్డి ఏం పని చేయకపోయినా ఓట్లు వేస్తారు, ఇంకా 3 సంవత్సరాలు ఏం చేయకపోయినా జనం యాక్సెప్ట్ అట్లాంటి సిచ్యువేషన్ ఉందేమన్నా? అంటే తన శక్తిని బయటపెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ ఖైరతాబాద్ ఎన్నిక జూబ్లీహిల్స్ లాగా జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ పెరిగింది పార్టీ సర్కిల్స్లలో, తర్వాత రాహుల్ గాంధీ దగ్గర. మొన్నటిదాకా ఏమనుకున్నట్టే ప్రజల్లో పెరిగిందా? ప్రజల్లో కాదు, రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ కాంగ్రెస్ కార్యకర్తల్లో పెరిగింది. వాళ్ళకు ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. పార్టీ నాయకత్వానికి వీడు అసామాన్యుడు, తీసేయలేం మనం అనే ఒక
ఇది వచ్చింది. 5 ఏళ్ళు ఉంచుతారు ఆయన. ప్రజల్లో మాత్రం పెద్ద తేడా ఏం లేదు. ప్రజలు ఏంటంటే ఈయన ఇచ్చే గ్యారెంటీలు ఇవన్నీ కూడా ఇవేవి అమలు చేయనివి, ఈయన ఇచ్చే హామీలు కూడా ఏమి అమలు చేయనివి. సరే 3 ఏళ్ళు ఉంటాడు కాబట్టి మనం అవకాశం ఇద్దాం. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే అధికారం మారదు కదా అంతవరకే. రెండవది బీఆర్ఎస్ క్యాడర్లో కూడా క్లారిటీ ఉంది. రేవంత్ రెడ్డి ఎట్లా గెలిచిండు అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది. వాళ్ళు ఏం డిమోరలైజ్ కారు, బీఆర్ఎస్ నాయకత్వం కూడా డిమోరలైజ్ కాదు. ఒకవేళ ఎవరన్నా అట్లా అనుకుంటే తప్పేందంటే ఇక జూబ్లీస్ గెలిపించిండు కాబట్టి రాబోయే ఇంకో 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ఉంటాడు, మనం అందరం ఆ పార్టీలో పోదాం అనే సినిమా కూడా లేదు, అంత సీన్ లేదు ఇప్పుడు. ఖైరతాబాద్ ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవడానికి అన్ని రకాల శక్తులను కూడగట్టుకుంటుంది. ఈ ఓటమి అనేది గుణపాఠాలు నేర్చుకోవడానికి బీఆర్ఎస్కి ఒక మంచి పాఠశాల కావాలి. థ్యాంక్ యూ ప్రకాష్ అన్న. ఇది మొత్తంగా జూబ్లీస్ గెలుపు తర్వాత జరిగే రాజకీయాలు అన్ని అంశాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.